అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 నుండి 34 వచనాల దాకా చదవగా విందాం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభుని యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చాలు. ఈ ప్రతిష్ఠిత దినమున జీవము గల దేవుని మాటలు వినడానికి, దైవాశీర్వాదాలు పొందుకొనుటకు విశ్వాసముతోనూ దేవుని ఆత్మ నడిపింపుతోనూ ఆయన దివ్య సన్నిధానం విచ్చేసిన నా తోటి సహోదరి సహోదరులైన, ప్రియులైన, పెద్దలైన, పిన్నలైన, గౌరవనీయులైన మీ అందరికీ సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మనల్ని రక్షించును గాక. జైలు అధికారి చెరసాల బద్దలైపోయినప్పుడు మరి ఖైదీలందరూ కూడా భద్రంగా ఉన్నప్పుడు మరి తన్ను తాను ఆ చెరసాల బద్దలైపోయి ఖైదీలందరూ పారిపోయారేమో అనుకుని తనకు అవమానం కలుగుద్ది అనేటువంటి భయంతో తనను తాను చంపుకోబోతున్న జైలు అధికారితో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతాడు. అయ్యా, నీకు ఏమి హాని చేసుకోవద్దు, మేమెవ్వరము పారిపోలేదు, మేమందరము ఇక్కడే ఉన్నాము. ఆశ్చర్యపోయి చూడండి, శిక్షింపబడుతున్న వానికి విడుదల కలిగితే ఎవరు ఉండరు. పొరపాటు పడ్డ వ్యక్తి బంధించబడితే, అవకాశం దొరికితే పారిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని పురస్కరించుకుని దేవుని మహిమను కనులార చూసిన ఖైదీలందరూ ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి గొప్ప సంగతి, ఎన్నడూ చూడనంత గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యం ఈరోజు మనం చూచాము, ఇంకా ఏం జరగబోతుంది చూద్దాం అన్నట్టుగా ఎవరు వెళ్ళలేదండి. అందరూ అక్కడే ఉన్నారు. ఆ జైలు అధికారి చూసి ఆశ్చర్యపోయి, ఇంత రక్షణ, ఏమిటి రక్షణ అంటే, జైలు అధికారి చుట్టూ గోడలుండి, పెద్ద పెద్ద ఇనప గేట్లుండి, పెద్ద పెద్ద తాళాలుండి, తుపాకులుండి, సెక్యూరిటీ ఉండి, ఎంతో ఉంటేనే వాళ్ళని భద్రపరచటం, వాళ్ళని కాపలా కాయటం, వాళ్ళని రక్షించటం సాధ్యపడట్లా. అంత భద్రంగా ఉండా ఎవరో ఒకళ్ళు పారిపోతూనే ఉంటారు. అయితే ఏమీ లేకుండా, ఒక్క మనిషి కూడా కదలకుండా అలాగే ఉండటాన్ని బట్టి కత్తి కాదు, తుపాకీ కాదు, గోడలు కాదు, తాళాలు కాదు, గేటులు కాదు, కానీ ఈ రక్షణ నాకు కావాలి. దేవునామ స్తోత్రా. అయ్యలారా, ఏ చేతులతో అయితే కొట్టాడో, ఏ నోటితో అయితే తిట్టాడో, ఏ చేతితో అయితే కాళ్ళకి చేతులకి బొండలు బిగించాడో, ఆ వ్యక్తి వచ్చి వీళ్ళని అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? దేవునామ స్తోత్రా. రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. ప్రియులరా, మన పాప చింతన విడిచిపెట్టకపోతే
మన పాత పాప రోత బ్రతుకు విడిచిపెట్టకపోతే భయము అనేది మనలోంచి వైదొలిగిపోదు. అట్లాగే ఉంటుంది. ఇంతకుముందు నాకు రక్షణ లేదు, భయపడిపోతా ఉన్నాడు. నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోద్దో, నా ఉద్యోగం ఏమైపోద్దో, నన్ను కాపలా కాయమని గవర్నమెంట్ వారు నాకు డ్యూటీ ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, ఈ చెరసాలంతా బద్దలైపోయింది. మరి ఖైదీల్లో ఎవరుంటారో ఎవరుండరో భయం. దేవుని బిడ్డల్ని దూషించాను, దేవుని బిడ్డలను ద్వేషించాను, దేవుని బిడ్డలను గాయపరిచాను, భయం. ఆ భయంతో ఎట్లా నాకు విడుదల కలుగుద్ది, ఎట్లా నాకు రక్షణ కలుగుద్ది అని జైలు అధికారి అడుగుతా ఉన్నాడు. దేవుడు చెప్పింది మనం చెప్పినట్టు చేయకపోతే భయం వచ్చుద్దండి. ఆదామయ్య ఎందుకు దాక్కున్నాడు? దేవునికి భయపడి. అంతకుముందు రోజు చక్కగా మాట్లాడుతున్నాడే, చక్కగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడే. ఇప్పుడు ఎందుకు వచ్చింది భయం? దేవుడు చెయ్యవద్దు అన్న పని ఇతను చేశాడు. మనం అబద్ధం ఆడినా, మోసం చేసినా, నీతికి వ్యతిరేకమైన ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా తెలియనటువంటి భయం మనల్ని తరివేస్తుంది. దేవుని దగ్గరికి రానియకుండా నెట్టేస్తుంది, పారిపోయేటట్టుగా చేస్తుంది. దేవుని చూసి దోక్కునేటట్టుగా పరిగెత్తాడు ఈయన. దేవుని స్వరం విని పరిగెత్తేశాడు. ఆయన పరిశుద్ధుడు, నేను పనికిమాలినాడిని. ఆ పనికిమాలితనం ఎలా వచ్చింది? ఆయన చెయ్యొద్దు అన్న పని ఎవరు చెప్పినా సరే దేవుడు చెయ్యొద్దన్న పని చేయకూడదు. పాస్టర్ గారు చెప్పినా చేయకూడదు. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా పాస్టర్ గారు చెబుతున్నాడు అనుకో, చేయకూడదు. ఆగాలి, ఆలోచించాలి. అవసరమైతే పాస్టర్ గారికి మెల్లిగా చెప్పాలి, అయ్యా ఇది దైవ వ్యతిరేకం, మన ప్రమాణానికి వ్యతిరేకం, మన నడిపింపుకి వ్యతిరేకం, కొంచెం ఆలోచించండి, ప్రార్థన చేద్దాం, పరిశీలన చేసుకుందాం, అవసరమైతే మరలా ఆలోచిద్దాం. పాస్టర్ గారు చెప్పినా చేయకూడదు. దేవుడికి వ్యతిరేకమైన పని, దేవునికి వ్యతిరేకమైన పని తల్లి చెప్పినా చేయకూడదు, భార్య చెప్పినా చేయకూడదు, భర్త చెప్పినా చేయకూడదు, స్నేహితులు చెప్పినా చేయకూడదు, శ్రేయోభిలాషులు చెప్పినా చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైన పని, దేవుడు మనలో ఒక పని చేయమంటే దానికి వ్యతిరేకమైన పని మనం పొరపాటును కూడా చేయకూడదు. చేశామా మనకి భయం వచ్చుద్ది. ఆ భయం మనల్ని నిలవనీయదు, నిలబడనీదు. అసలు ప్రియులారా, ఈ వాస్తవిక సంగతిని మనం గుర్తించాలి. దేవుడు చేయొద్దన్న పని చేసి ఆదామయ్య పారిపోయాడు, పక్కెళ్ళిపోయాడు. మన దైనందిన జీవితంలో దేవుడు వద్దు అంది, మనం ఇక మనకు అనవసరమే కది. వద్దు అన్నది అనవసరం, దాని గురించి ఇక మనం ఆలోచించుకోకూడదు, ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ ఎప్పుడైతే అలాంటి భక్తి నేర్చుకుంటామో, అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో, చక్కగా మన ముందున్న ప్రయాణం క్షేమంగా ఉంటుంది. వద్దు ఇకంతే, అబద్ధం ఆడొద్దు ఇకంతే, మోసం చెయ్యొద్దు ఇకంతే, దుర్వ్యసనాలు ఉండకూడదు, దుష్ట సాంగత్యం ఉండకూడదు. దేవుడు మనకు చెప్పిన మాటలు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను బలపరుస్తాడు దేవుడు, నీకు సహాయం చేస్తాడు దేవుడు. అప్పుడు దాకా నిక్కచ్చిగా నువ్వు ఉండు,
నలుగురు దగ్గరికి వెళ్ళి నన్ను పట్టించుకోవట్లేదు ఈ మీటింగులు పెట్టకూడదు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఒకటై ఉంది. నీకు తర్ఫీదు ఇస్తున్నాడు, నీకు నేర్పిస్తున్నాడు. దేవుణ్ణి అడగాలి కానీ నువ్వు నలుగురు దగ్గరికి వెళ్ళి అడగటం ఏంటి? బాగా గమనించండి. ఒక మంచి మాట చెబుతాం మీకు. మన జీవిత ప్రయాణంలో కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మన యొక్క మాట చెల్లలేదు అంటే, నలుగురిలో ఉన్నాం, మన మాట చెల్లల, మౌనంగా ఉండడం మంచిది. నలుగురిలో ఉన్నాం, మనసు కలవల, దూరంగా ఉండడం మంచిది. అర్థమైందా? ఏం చెప్పాను చెప్పండి? ఏ నాయకు చూస్తారు? తెలుగులో చెప్పాగా, మళ్ళీ చెబుతా వినండి. నీ మాట చెల్లల, మాటమాకయా నువ్వు వద్దాక, నువ్వు చెప్పమాక. రైట్, నా మాట ఇక్కడ చెల్లట్లా. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం మంచిది. నా మాట చెల్లట్లేదని నేను వెళ్ళిపోకూడదు. నా మాట చెల్లట్లేదని గ్రహించి మౌనంగా ఉండాలి. నీ మౌనం ఎదుటివారు గమనించాలి. నిన్ను లెక్క చేయకపోయినా, నీ మాట వినకపోయినా, నీ మాట లక్ష్య పెట్టకపోయినా, నిన్ను విడిచి వెళ్ళలేదు గనక ఆ వ్యక్తి గమనించి నిన్ను అడుగుతారు సలహా సంప్రదింపులు. ఆ తర్వాత అప్పుడు నువ్వు చక్కటి మంచి ఉద్దేశం చెప్పు. దేవుడు నీ హృదయాంతరంగాలను ఫలింపజేయును గాక. మనసులు గలవల అసలు దూరంగా ఉండటం మంచిది. మనసులు గలవనాళ్ళు కలిసి ఉన్నారనుకో, అబ్బో ఇక మామూలు అపారమైన నష్టం వచ్చేస్తుంది. మాట కలగకపోతే మౌనంగా ఉండాలి, మనసు కలగకపోతే ఎడంగా ఉండాలి. ఇది మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఆదామయ్యతో దేవుడు చెప్పాడు, ఈ పండు నువ్వు తినొద్దు, ఈ పండు నువ్వు తినొద్దు. అవ్వమేమో తిందామంటుంది, ఆదామయ్యేమో వద్దంటున్నాడు. అక్కడ వాళ్ళిద్దరు మాట కలవల. మాట కలవనప్పుడు ఆదాం గారు ఏం చేయాల్సింది? మౌనంగా ఉండాల్సింది, తినకుండా ఉండాల్సింది. చెప్పిందిలే అని తిన్నాడు. భయం వచ్చేసింది. యోసేపు తన సహోదరులతో మాట్లాడినప్పుడు బాగా గమనించండి. సహోదరులకి యోసేపుకి మనసు కలవల. వీళ్ళిద్దరు, యోసేపు అన్నలో, వీళ్ళిద్దరికి మనసు కలవల. రైట్, గమనించాడు. యోసేపు గారు ఎడంగా వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డాడు. అన్నలు అమ్మేస్తుంటే నన్ను అమ్మమాకంటే నేను వెళ్ళను అనలా. లేదా ఆ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి దూకి పారిపోయి వెళ్ళిపోలా. మనస్సు గలవలా, దూరంగా ఉండడం మంచిది. కొంతకాలం, ఒక సమయం వచ్చింది, దగ్గరయ్యారు. వాళ్ళు చేసిన పొరపాటు గుర్తొచ్చి భయపడిపోయారు. పర్వాలేదు, మనసు కలవలేదు, కొంచెం ఎడంగా ఉండు. ఒక సందర్భాన్ని దేవుడు కలుపుతాడు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాత కలిసిమెలిసి ఉంటారు. దేవుడి నామం స్తోత్ర. యోసేపు సహోదరులు చేసిన తప్పు గ్రహించినప్పుడు భయం వచ్చేసింది. వాళ్ళ తప్పు వాళ్ళు తెలిసినప్పుడు భయం వచ్చేసింది. ఆదామయ్య దేవుడు మాట్లాడినప్పుడు తన తప్పు తను తెలిసిపోయింది. పాప చింతన భయం కలిగిన హృదయం కలగజేస్తుంది.
దేవునికి వ్యతిరేకమైన పని చేయటమే పాపం, దేవునికి లోబడపోవటమే పాపం, దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం. ఇవి దేవుని ఉపకరణాలు. ఇది దేవుని పరిచర్య కోసం మాత్రమే వినియోగించాలి తెలుసు, అందుకని వాటిని ప్రత్యేకంగా పెట్టారు. ఈ బెల్షాజర్ అనే రాజుకి తాగిన తర్వాత గర్వం వచ్చేసి ఆ గదిలో ఎవరు ఏ మనుషుడు వినియోగించిన వస్తువులు ఉన్నాయి తీసుకురండి, దాంట్లో కలిసి మనం అందరం తాగుదామని దేవుని ఉపకరణాలు, దేవుని పరిచర్య కోసమే వినియోగించే ఉపకరణాలని వాళ్ళ విలాసం కోసం వినియోగించుకోవడానికి తెమ్మన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండాల్సిన పాత్రలో ద్రాక్షరసం పొయ్యంగానే ఆకాశము నుండి ఒక హస్తం వచ్చింది, గోడ మీద రాసింది. ఇక తన తప్పు తను తెలిసిపోయింది. కీళ్ళు, నడుము, బొనికలు, ఎముకలు గడగడగడగడలాడిపోయినాయి. తన ముఖం వికారం అయిపోయిందంట. భయం. తాగిన మొత్తులో నేనేం చేశాను, నాకు తెలియక చేశాను, నేను చేసింది చాలా తప్పు. ఆ తప్పు తెలిసిన తర్వాత భయం వచ్చేసింది, భయంకరమైన భయం. అట్లాగే క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని పరిచర్య విషయంలో, దేవుని ఉపకరణాల విషయాల్లో, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే భయం వచ్చుద్ది. మరి సహోదరుల్ని ప్రేమించాలి, దూషించి ద్వేషించి గాయపరిచారు, భయం వచ్చింది. దేవుడు తినొద్దు అన్న పండు తిన్నప్పుడు భయం వచ్చింది. దైవ సేవకులను కొట్టాడు జైలు అధికారి, దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళని కట్టేశాడు. దేవుడు వాళ్ళ పట్ల అద్భుతకారం చేసేటప్పుడు నేనెంత తప్పు చేశానో అర్థమయ్యి ఆయనకు భయం వచ్చేసింది. అట్లాగే ఆ భయం వైదొలిగిపోవాలి అంటే దేవుని సన్నిధిలో మనం దిద్దుబాటు చేసుకోవాలి. ప్రభువా, నాకు తెలియక ఫలానా వారిని దూషించాను, ద్వేషించాను, ఈ పొరపాటు పడ్డాను, నీకు వ్యతిరేకమైన పని చేశాను, నీకు విరోధమైన ఆలోచన కలిగి ఉన్నాను, నన్ను క్షమించు. దిద్దుబాటు చేసుకోవాలి. మనం దిద్దుబాటు చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. మనం దిద్దుబాటు చేసుకునే కొద్దీ ఎంత ఎక్కువ దిద్దుబాటు చేసుకుంటే అంత నెమ్మది వస్తుంది, అంత ప్రశాంతత వస్తుంది. దిద్దుబాటు చేసుకోకపోతే భయం ఎక్కువైంది. కొంతమందికి నిద్ర పట్టట్లేదు అంటారు, కొంతమంది భయం భయంగా ఉందంటారు, కొంతమంది ఎవరు ఒకళ్ళు ఇటు వెళ్ళినట్టుగా ఉంది, అటు నీడ వచ్చినట్టుగా ఉంది అంటారు. పాపం, కడుపులో పాపం, దాచుకున్న పాపం. ఎందుకు వచ్చింది నీడ? ఎందుకు వచ్చింది? మనిషి ఉన్నట్టు ఎందుకు వస్తాడు? నువ్వే పాపం చేసావు ఆ పాపం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. భయం దేవుని దగ్గర నుంచి వచ్చే కలవరం. దేవునికి వ్యతిరేకమైన పని చేసావు గనక, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్నావు గనక ఈయన నిద్ర పట్టదు. పక్కన కూడా నిద్రపోనీయను. అమ్మో నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. పగలల్లా కొట్టుకులాడితే వాళ్ళని నిద్రపోనీయవు. నువ్వే ఏ సీరియల్ చూసి ఉలుక్కు పడ్డావో, ఏ సినిమా చూసి ఉలుక్కు పడ్డావో, ఏ శరీరాన్ని పని చేసి ఉలుక్కు పడ్డావో, ఏ దెయ్యాన్ని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టావో, నీ భయం పక్కన కూడా ఇబ్బంది పెట్టుద్ది. కనుక ప్రేమించే దేవుని ప్రేమను గురించి మీకు చెబుతున్నాను. భయంగా ఉంది అంటే నీలో పొరపాటు ఉన్నది. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేసావు, అది ఏమిటో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. మనుషులు ఎవరు చెప్పాల్సిన పని లేదు. రహస్యం ముందు చూస్తున్న నీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి, దిద్దుబాటు చేసుకో, విడిచిపెట్టు. నాది తప్పు అయిపోయింది ఆయన ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టు. నీ చుట్టూ అగ్ని కంచి వేయబడుతుంది. దేవుని కరుణగల హస్తాలు నీకు తోడుగా ఉంటాయి. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు.
నీకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. అటు కృపా దేవుడు దయచేయును గాక. ఒకే ఒక్క రక్షకుడు, ఒకే ఒక్క రక్షకుడు. ఆలోచన చేయండి. ఒకే ఒక్క రక్షకుడు. వాళ్ళు ఏం మాటలు చెప్పారు? జైలు అధికారి ఇంటికి తీసుకొస్తే వీళ్ళని గురించి చెప్పుకున్నారా? అపోస్తులైన పౌలు గారు, శీల, ఆ బృందం అంతా వాళ్ళని గురించి చెప్పారా? వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పారా? వాళ్ళ త్యాగాన్ని గురించి చెప్పారా? వాళ్ళని చేసిన పనిని గురించి చెప్పారా? జైలు అధికారికి ఎవరి గురించి చెప్పారు? యేసు ప్రభువారి గురించి చెప్పారు. వాక్యం చెప్పారు. దేవుని నామమున స్తోత్ర. వాక్యం చెప్పారు. నిన్ను రక్షించేది వాక్యం, నిన్ను ఆదుకునేది వాక్యం, నిన్ను స్వస్థపరిచేది వాక్యం, నిన్ను ప్రేమ మార్గంలోకి నడిపించేది వాక్యం అయి ఉన్న దేవుని మాటలు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా? ఆయన ద్వారానే రక్షణ. దేవుడు లోకమును ఎంతండి? ఎంతో ప్రేమించి ఏ బిడ్డ నశించిపోకుండా ఉండాలని తన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఆయన గురించి చెప్పారు వాళ్ళు. నువ్వు నేను కూడా అనేకులకు యేసు ప్రభువారి రక్షణ గురించి చెప్పాలి. ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు, మనల్ని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. నా గురించి అయితే ఎవరు రక్షింపబడరు, మీ గురించి అయితే ఎవరు రక్షింపబడరు. ఒకే ఒక్క రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామమున స్తోత్ర. వాళ్ళు వచ్చి వాక్యాన్ని చెప్పారు. రక్షణ సువార్త ఆయన ద్వారా మాత్రమే. ఆయన మాటలు మనల్ని జీవింపజేస్తాయి, ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి. నువ్వెవరితో సంభాషిస్తున్నా సరే యేసుని గురించి చెప్పాలి, తండ్రి అయిన దేవుని ప్రేమను గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని గురించి చెప్పాలి. అసలు లోక వార్తలు మనకు అనవసరం అండి. ఒకవేళ తెలుసుకుంటానికి నువ్వు తెలుసుకున్నా ఇంకొకళ్ళ దగ్గర వివరించమాకాడిని. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరు పంచారు, ఎవరు దెబ్బతిన్నారు, ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు తెలుసుకో, అంతవరకే. పలానా భానుప్రసాద్ బియ్యం పంచాడు, ఉల్లిపాయలు పంచాడు, ఊరంతా చెప్పాల్సిన పని లేదు. అది చెప్పడం వల్ల మనకేం ప్రయోజనం ఉండదు. యేసు ప్రభువారు రక్షకుడు, యేసు ప్రభువారి మాట వింటే రక్షింపబడతాం. యేసు ప్రభువారి దగ్గర జీవ మాటలు ఉన్నాయి, యేసు ప్రభువారు సజీవుడు అని నువ్వు చెబితే నీకు మేలు, విన్న వాళ్ళకు కూడా మేలు. ఎఫెస్సులో శిష్యులు సహితం ఆత్మను ముందుకు అలా. ఎఫెసు పట్టణంలో శిష్యులు సహితం ఏం ముందుకోలేదు? బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మని పొందల. వాస్తవ సంగతిని పౌలు గారు చెప్పి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారందరూ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడారు. దేవుని నామమున స్తోత్ర. పరిశుద్ధాత్మతో ఒక సహోదరి, ఒక సహోదరుడు పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతున్నాడు అంటే భాషలు అనేవి దేవదూతల భాష. అది పొందుకుంటాం, అది కలిగి ఉంటాం, అది నేర్చుకుంటాం. ఎంత ఆధిక్యతో చూడండి. భాషలు మాట్లాడటం అంటే దేవదూతల భాష. అది దేవుని నామమున స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ,
ఏదో అడావుడిగా వచ్చి అడావుడిగా మునిగి అడావుడిగా వెళ్ళిపోయావనుకో, అడావుడిగా లోకంలోకి వెళ్ళిపోతావు, అడావుడిగా తల్లిదండ్రులు ఏడిపిస్తావు, అడావుడిగా నీ కుటుంబాన్ని ఏడిపిస్తావు, అడావుడిగా నీ బిడ్డలను ఏడిపిస్తావు, అడావుడిగా యేసయ్యని ఏడిపిస్తావు, అడావుడిగా ఆయన గాయాలు రేపుతావు. భక్తి జీవితంలో అడావుడి పనికిరాదు. భక్తి జీవితంలో ఇప్పుడే అయిపోయిందంటే కుదరదు, చాలదు. అది నువ్వు బాప్తిసం పొందడానికి గల కారణం నీ నిజరక్షకుడు నువ్వు అంగీకరించిన విధానం, నీ పాత రోత శాప జీవితాన్ని విడిచిపెట్టావా, బాప్తిసం అనే ఉదక స్నానం ద్వారా శుద్ధి చేయబడ్డావా, శుభప్రదమైన ఆనవాలు నీలో కనబడుతుందా? నువ్వు బాప్తిసం పొందినా కూడా నువ్వేం విడిచిపెట్టలేకపోతున్నావో, నీకే బలహీనత ఉన్నదో దాని విషయమై ప్రార్థన చేసుకో, ప్రతిష్ఠించుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు. మందిరంలోకి వచ్చి చాలా భక్తుల్లా కూర్చుంటారు, చాలా వినవిధేత కలిగి ఉన్నట్టుంటారు. లోకంలోకి వెళ్ళి వీళ్ళ సంగతే. ఎట్లా మహిమ వచ్చుద్ది? నీకెట్లా ఆశీర్వాదం వచ్చుద్ది? దేవునికి ఎట్లా మహిమ వచ్చుద్ది? భయం విడిచిపెట్టాలి, వాక్యం అంగీకరించాలి, దిద్దుబాటు చేసుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చెయ్యాలి. దేవునామ స్తోత్రా, దేవునామ స్తోత్రా. అప్పుడు సంతోషం వచ్చుద్ది. దేవుని యందు విశ్వాసం ఉంచంగానే సంతోషం రాదు, వాక్యం వినంగానే సంతోషం రాదు, బాప్తిసం పొందంగానే సంతోషం రాదు. కొంతమంది చెబుతారు బాప్తిసం పొందితే బాధలు వస్తాయి అంటారు. ఆ దెబ్బకి అసలు పొందేవాడు కూడా వెనకపోతారు. అమ్మో నీకు బాప్తిసం పొందావా, ఇక నీకు శోధనలు వస్తాయి, బాప్తిసం పొందావా నీకు శ్రమలు వస్తాయి, ఇక అంతే. ఎప్పుడైతే ఈ వాక్యానుసారమైన క్రమాన్ని పద్ధతిని మనం అనుసరిస్తామో అప్పుడు మనకు సంతోషం ఉంటుంది. పిల్లరా, ఆ యొక్క జైలు అధికారి పాపాన్ని విడిచిపెట్టి, భయాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన సంతోషించాడు. మనం చూస్తే ఇక్కడ ఫిలిప్పు గారు కూడా నపుంసకుడికి యేసు ప్రభువు వారి రక్షణ సువార్త చెప్పాడు. చెప్పినప్పుడు అయ్యో నేను బాప్తిసం పొందలేదే, నేను రక్షణ పొందలేదే, ఇంత రక్షణ నేను నిర్లక్ష్యం చేశానా అని విని అంగీకరించి వెంటనే అపోస్తుడైన ఫిలిప్పు గారి చేత బాప్తిసం పొంది బయటకు వచ్చి అబ్బా ఇప్పుడు నేను రక్షణ పొందాను, దేవుని ఆత్మను పొందుకున్నాను, దేవుని కృపను పొందుకున్నాను, దేవునితో నేను మమేకమై ఆ నీతి రాజ్యంలో నిత్య రాజ్యంలో స్థానం నేను సంపాదించుకున్నాను. బాప్తిసం పొందిన తర్వాత సంపూర్ణమైన ఆనందం ఆయన పొందినట్టుగా మనం చూస్తున్నాం. బాప్తిసం తీసుకునే వాళ్ళ పరిస్థితి అడ్రస్ లేని ఉత్తరం లాంటిది. ఏమంటే ఉత్తరంలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, దానికి అడ్రస్ ఉంటేగా చేరవలసిన వాళ్ళకి చేరేది. ఆ డబ్బా పద్దాక తిరిగి మళ్ళీ డబ్బాలోకి వెళ్ళిద్ది. ఏమిటి? అడ్రస్ లేని ఉత్తరం. మరి నీకంటూ ఒక అడ్రస్ ఉండాలిగా. నువ్వు ఎవరు పెట్టవయ్యా? యేసుక్రీస్తు నా తండ్రి. రైట్, నీకు వర్తమానాలు వస్తాయి పరలోకం నుండి. బాప్తిసం తీసుకోకపోతే నీకు అడ్రస్ లేదు, నీకు అడ్రస్ లేదు. నీకేం వర్తమానాలు వస్తాయి, ఏం భద్రత ఉంటుంది, ఏం దర్శనాలు వస్తాయి, ఏం ఆశీర్వాదాలు వస్తాయి? అడ్రస్ ఉండాలిగా. నేను ఒక బుట్ట పంపించా, ఫలాలు ఫలానా గొంతులో ఫలానా అడ్రస్లో ఫలానా అమ్మాయి ఉందయ్యా, నా బిడ్డ ఇచ్చిరండి అని చెబుతా. ఆ గొంతంతా తిరిగి అడ్రస్ దొరకలా. బుట్ట ఏం చేస్తారు? మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇస్తారు ఆ బుట్ట. పంపించా, కానీ నీకేం లేదు, అడ్రస్ లేదు. మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తాయి.
అట్లాగే దేవుడు ఏమి ఇచ్చినా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? నీకు అడ్రస్ లేదుగా. బాప్తిసం తీసుకొని వెళ్ళిన స్థితి, బాప్తిసం వాయిదాలు వేసే వాళ్ళ స్థితి, బాప్తిసం తర్వాత అనే వాళ్ళ స్థితి అడ్రస్ లేని ఉత్తరం లాంటిది. ఏమండి? అందుకని ఖచ్చితంగా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. బాప్తిసం తీసుకుని కూడా విడిచిపెట్టలేదు అనుకో, నువ్వు తీసుకోనట్టే, నీకేం ఉపయోగమేమి లేదు. నువ్వు తీసుకున్నాక మళ్ళా ఆ లోకంలో అడిగేసావంటే, మరలా వెనక్కి తిరిగి చూసావంటే రద్దు చేయబడుద్ది, ఉపయోగం లేదు. జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఏమండి? ఎప్పుడైతే మనం ఈ విలువలతో కూడిన భక్తి కలిగి ఉంటామో అప్పుడు నిజమైన సంతోషం ఉంటుంది. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. సాధారణంగా మనుషులకు ఎప్పుడు సంతోషం ఉంటుంది? చేను పండినప్పుడు, లాభం వచ్చినప్పుడు, అభివృద్ధి కలిగినప్పుడు, మనకి ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మనుషుడికి సంతోషం ఉంటుంది. రైట్, నిజమే, సంతోషమే. దానికంటే సంతోషం రక్షణ పొందిన అనుభవం. చూడండి, 4వ కీర్తన 7-8 వచనాలు చదవండి. వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పడుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఇక్కడ గమనించారా? వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే, ధాన్యం బాగా పండిందండి, ఎవరన్నా బాధపడతారా? ద్రాక్షరసం బాగా పండిందండి, తోటలు బాగా పండినాయండి, ఫలాలు బాగా వచ్చినాయి, ఎవరన్నా బాధపడతారా? అందరూ సంతోషిస్తారు. ఆ సంతోషం కంటే విస్తారమైన నెమ్మదిని నాకు ఇచ్చావయ్యా, నేను హాయిగా నిద్రపోతానయ్యా. పాపం చేసిన వాళ్ళకి నిద్ర పట్టిద్ది, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళకి నిద్ర పట్టిద్ది. కలవరం, భయం. ఏమండి? అక్రమంగా ఆ చుట్టుసాటుకి వెళ్ళి మాట్లాడుకున్నారనుకోండి, ఎవరో చూశారు, వాళ్ళని వీళ్ళు చూశారు, ఇంటికి వెళ్ళి వీళ్ళు నిద్రపోతారు. అమ్మో, మా అమ్మతో చెబుతాడేమో, మా నాన్నతో చెబుతాడేమో, అయ్యో అమ్మో వాయ్యో అమ్మో. ఇక నిద్రాలు పట్టిద్ది వీళ్ళ దొంపలు దాకేళ్ళకి. నిద్ర పట్టిద్దా? పట్టదుగా. నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఎవరో చూశారు, వాళ్ళు ఊరంతా చెప్పారు, నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదు. ధాన్య ద్రాక్షరసము విస్తరించిన నాటి సంతోషం కంటే ఎక్కువ సంతోషం ఇప్పుడు నాకు ఇచ్చావయ్యా నువ్వు, నేను నెమ్మదిగా పడుకుంటానయ్యా. చూసారా? రక్షింపబడిన వారు, రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, ఆత్మ పొందినవారు ప్రశాంతంగా నిద్రపోతారంటండి, నెమ్మదిగా ఉంటారంటండి, సంతోషంగా ఉంటారంటండి. ఆ కృప దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాం. ఏమండి? కొంతమందికి ఆస్తి ఉంటేనే సంతోషం, కొంతమందికి అంతస్తులు ఉంటేనే సంతోషం. రక్షణ పొందిన వారికి అంత సంతోషమే. దేవుడి నామం స్తోత్ర. కనుక ఈ సంతోషం యొక్క విలువ మీరు గుర్తించండి. అబక్కు అంటాడు, ద్రాక్ష తోటలు కాయకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్లో గొర్రెలు లేకపోయినా, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను, నన్ను రక్షించే యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఈ ఆనందం శాశ్వతమైంది, ఈ ఆనందం పరిపూర్ణమైంది, ఈ ఆనందం మనలో నుండి ఏ మనుషుడు తీసివేయలేనిది. దేవుడి నామం స్తోత్ర. కనుక క్రీస్తునందు ప్రియులారా, భయం విడిచిపెట్టాలి, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, ఒకే ఒక్క నిజరక్షకుడైన దేవుని తట్టు మనం తిరగాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. ఆయన స్నేహంతో, ఆయన సహవాసంతో, ఆయన కృపతో మరలా తండ్రి అయిన దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సింహాసనాన్ని మనం అధిష్ఠించేంత వరకు
పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచి వెళ్ళాడు. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, క్రీస్తు మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడిని మనం పొందుకోవద్దండి? అంత సహకారిని మనం పొందుకోవద్దండి? అంత మంచి స్నేహితుడిని విడిచిపెడతామండి? ఏమండి, నీకు ఎంత మంచి స్నేహితుడైనా అబ్బాయి 2 రోజులు ఆడదాకా వెళుద్దాం రా అంటే ఎంత ఇస్తా అంటాడు. అదేందయ్యా, అమ్మ నేను కూలికి వెళ్తే డబ్బులు వస్తాయి, నీ ఏమిటి వస్తాయి, నాకేమొస్తాయి అంటాడు. అనరా, ఒక గంట ఉండమంటే ఉంటా కానీ రోజంతా నీ ఏమిటి వస్తే నాకేమిటి కుదురుద్ది అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను డబ్బులు ఇమ్మన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఉపయోగపడితేనే నేను నీకు ఉపయోగపడతాను అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పని రక్షణ పొందిన నిన్ను క్రీస్తు మార్గంలో నడిపించటం. కనుక క్రీస్తునందు ప్రియులారా, చక్కగా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అంగీకరించండి, వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకోండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోండి. నిజమైన సంతోషాన్ని మీరు స్వతంత్రించుకుంటారని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాలు నీరుగట్టి ఫలింపజేయను గాక. అయ్యా, దురాత్మ చీకటి సంబంధాలు మార్చబడినట్లుగా సహాయం చేయి నాయనా. నాయనా నాయనా వాస్తవిక సంగతులు గుర్తున్నట్టుగా సహాయం చేయి నాయన. ప్రభువా, అయ్యా 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 దర్శించిన ఆయన, బిడ్డలు దర్శించిన ఆయన, బిడ్డలతో మాట్లాడయ్యా, బిడ్డల హృదయాలు తెరువు నాయన, కృపచూపు నాయన, దయచూపు నాయన, ఆశీర్వదించిన ఆయన, జై జీవితం కలగజేయి నాయన. మీ కృపా సన్నిధి దీవెన ఆశీర్వాదాలు సహాయ సహకారాలు సర్వ సమృద్ధి సంతృప్తి మా అందరికి కలగజేయమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యతా సహవాసము సదాకాలం మనందరికి తోడై నడిపించి మహిమ పొందును గాక.